అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేద మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ఆమె ఇవాళ ప్రకటించడం జరిగింది. అయితే దాదాపు బస్తీల్లో ఉన్నటువంటి పేద ప్రజల కోసం 2 కోట్ల గృహాలను కూడా నిర్మిస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు విద్యకు సంబంధించి పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం జరిగింది. అయితే ఉద్యోగస్తుల కోసం కూడా స్లాబులు ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి గతంలో ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు కూడా యథావిధిగా పాతయే కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటటువంటి ఒకసారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. చెప్పండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎట్లా అనిపించింది మీకు? ఏ విధంగా ఉంటే బాగుండే అనిపించింది? ఏ విధంగా అంటే ఏదో మొత్తం మీద అయితే బెనిఫిట్ ఇస్తారు, కానీ టైం ఆఫ్టర్ ఎలక్షన్స్ బిఫోర్ అయితే ఇప్పుడు వచ్చేది అంతేను. ఒకవేళ రేపు వచ్చే ఎలక్షన్స్ 400 సీట్లు వస్తే ఒక తీరుగా ఉంటుంది బడ్జెట్, 275 వస్తే ఒక తీరుగా ఉంటుంది. ఎందుకంటే ఈ వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఒక సిస్టమేటిక్గా నడిపిస్తే మాత్రం మోడీ కరెక్ట్గా ఆర్డర్లో వెళ్ళిపోతాడు. వాళ్ళు ఇలా జంప్ చేయ అంటుంటే మోడీ నడపడం అనేది కష్టమవుతుంది. కానీ ఏది ఏమైనా లాస్ట్ 75 ఇయర్స్ కన్నా బెటరే. బడ్జెట్ తక్కువ, ఆటోలది కూడా మాది కూడా నడసలేదు కదన్నా. బడ్జెట్ తక్కువ పెట్టే కంటే ఇది కూడా వీళ్ళది కూడా డీజిల్ రేటు, పెట్రోల్ రేటు తగ్గించే ఇది కూడా తగ్గిస్తే బాగుంటుంది కదా. దాని గురించి ఎవరు మాట్లాడలే కదా, అది నేను అనేది మాట్లాడలేదు. దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ బడ్జెట్ అంటే వాళ్ళకే పెట్టేసి మన సొట్టలో గరీబులది ఏం చూసినట్టు, అది నేను అనేది. పేదలకు ఇల్లు కట్టుకోవడానికి కూడా మేము అవకాశం ఇచ్చినాం, 2 కోట్ల ఇల్లు కట్టిస్తాం వచ్చే 5 ఏళ్ళలో అంటుంది. కట్టిస్తప్పుడు కట్టిస్తారేమో, ఇప్పటికున్న గవర్నమెంట్ లెస్స కట్టించింది, ఈ గవర్నమెంట్ కట్టించి ఏం పడుతుంది. కాకపోతే అంటే ఇప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు చేసేదానికి ఉన్నదాంట్లోనే ఇప్పుడు ఇలా కట్టించేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు కట్టియకుండానే ఇప్పుడు వచ్చే సంవత్సరం చూస్తాం కట్టిద్దామన్న దానికంటే ఇప్పుడు ఉన్నదాన్ని కట్టించిందే నిమ్మడం కదా. ఇంతమంది కూడా మా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి సంది 20 రూపీస్ చేసారు. అప్పటి సంది ఒకటి పట్టించుకున్న మానవులు లేడు. ఆటో డ్రైవర్ మరీ ఘోరం ఉందన్న, దారుణం ఉంది ఆటో డ్రైవర్ల పరిస్థితి. పెట్రోల్ రేట్, డీజిల్ రేట్ ఎట్లా పెరిగిందో దీన్ని కూడా అంతే ఉంది, ఏం తగ్గలేదు. జర చూసి మీరు కూడా కేంద్ర ప్రభుత్వానికి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ తెలవాలి, అరే ఎట్లుంది పరిస్థితి, ఆటో డ్రైవర్లది ఘోరంగా ఉన్నదని ఒక మాట. అది మహిళలు అందరినీ పెద్దపీఠ అందరినీ పైకి రావాలి, పైకి వచ్చేలాగా చూసుకోవాలి మోడీ సార్. మొత్తం ఆయన తీసుకున్న బడ్జెట్ని ఇంకా కొంచెం లేడీస్ కోసం అంతా కేటాయించేటట్టు చూసుకోవాలా, చాలా పెంచాలని మా కోరిక. సార్ ఇప్పుడు అందరినీ, ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అందరినీ చూసుకొని ఒక కంటితో అందరిని చూడాలా, చేసేటట్టు చేయాలా. సార్ తీసుకునేడమే కాదు, ఈ బడ్జెట్ అంతా ఇది అయ్యేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు సార్. ఆయన చేసేది ఏంది, మహిళల కోసం చేస్తా అన్నప్పుడు మహిళలకు పెద్ద పీట వేసి ఏమన్నా చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటారు, వాళ్ళను కొంచెం చూసుకొని ఏదన్నా చెయ్యడము కొంచెం చూసుకుంటే మాకు కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది, బాగుంటుంది అని ఆయన కూడా దండం పెట్టుకుంటాము. ఏదెన్నో చేసుకుంటా ఉంటే మాకు కష్టం అవుతుంది కదా సార్, కష్టమే కదా సార్. దీపాలు పెట్టించిన సారు మోడీ సారు, ఆ దీపాలు పెట్టినట్టు దీపాలు వెలిగేటట్టు చేయాలి మోడీ సార్. మరి ఆ దేవుడికి మొక్కుకున్నట్టు మోడీ సార్నే మొక్కుకుంటాం. మరి ఈ ముగ్గురు అందరూ మా కోసం కొట్లాడేది, రేవంత్ సారు, కేసీఆర్ సారు, మళ్ళీ ఏమంటారు కేటీఆర్ సారు, వీళ్ళందరూ మా గురించే కదా గొడవ పడేది. వీళ్ళందరూ మా గురించి గొడవ పడతారు కదా, మా ప్రజల గురించే కదా వాళ్ళు కొట్లాడేది. వాళ్ళు చేసేది కూడా మా గురించే, వాళ్ళు గొడవ పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రజలు ఏంటంటే వాళ్ళకు వ్యతిరేకాలు పెంచుతారు, కానీ వాళ్ళు మంచిగానే ఉంటారు. మమ్మల్ని ప్రజలని బాధ పెట్టడానికి, మమ్మల్ని నష్టపుచ్చడానికి వాళ్ళని కూడా ఇచ్చేస్తారు. అది మాకు కావాల్సింది ఏంటంటే సార్ వాళ్ళు అందరూ మంచిగా కలిసిమెలిసి వాళ్ళు కలిసిమెలిసి ఉంటే మేము అందరం ప్రజలందరం పైకి వస్తాం, మంచిగా ఉంటాం, బాగుపడతాం. మేము కొంచెం ఉద్యోగాలలో కూడా అందరినీ ఒక చూపుతో చూడమని. 23 ఏళ్ళ సర్వీస్ సార్ మేము ఇక్కడ చేయబట్టి. మోదీ సారు జాబులు వేస్తా అన్నాడు, ఇవి కేటాయించట్లేదు. ఇవి కేటాయించితే లేడీస్ కదా, మేము బయటికి రావాల్సిన అవసరం ఏముంది సార్? ఇప్పుడు మేము బయటికి రావక్కర్లేదు కదా, అయినా కష్టపడుతున్నాం. మా పిల్లలు చిన్న పిల్లలతోటి వచ్చి 22 ఏళ్ళు సంసారం ఇక్కడ పని చేస్తున్నాం. మాకు సంసారాలు ఎట్లా వెళ్ళాలా? 12,000 జీతం మేము ఎట్లా చేసుకోవాలా?
ఇట్లాంటివి చూడమను. ఏదో బడ్జెట్ చేస్తున్నా ఏదో చేస్తున్నా అంటే పెద్దవాళ్ళకే మనకు వస్తుంది అది, మా దాకా రావు, మా దాకా రావు. మాకు వచ్చేటట్టు చూడండి సార్ దయచేసి, మీకు దండం పెడతాం. సార్ వాళ్ళు మంచిగా చూస్తున్నారు. పెద్ద సార్ మాకు దేవుడిలాగా మాకు వరం ఇస్తామంటే కూడా మధ్యలో వాళ్ళు ఇవ్వనిస్తలేరు. మాకు అదొక్కటి మేలు కూడా కలిపియండి సార్. సార్ వాళ్ళు మంచిగా ఉన్నారు మాకు, కానీ మేము ఇన్నర్ సీట్లో 20 ఏళ్ళ నుండి చేస్తున్నాం. మాకు చాలా చాలా బాధ ఉంది. వచ్చి మాకు ఏదో ఒకటి చేసి, ఇప్పుడు సార్ వాళ్ళు చేస్తా అన్న కూడా చేయనిస్తలేరు, వాళ్ళు అడ్డుపడుతున్నారు సార్. అదొకటి ఏదో ఒకటి చేపించి మాకు ఏదో ఒకటి చేయండి సార్. బడ్జెట్ సంబంధించి ప్రజలు పలు రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా మహిళలకు ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ బడ్జెట్ కేటాయింపుల్లో కానీ అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యతో నరేష్, హైదరాబాద్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.